ఈ వీడియోలో మనం ఏమి చూడబోతున్నాం? మంచు రాజభవనాలు మరియు మంచు. అది నిజమే. మనం నడిచే ప్రతిచోట పూర్తిగా మంచుతో తయారు చేయబడిన ఉత్కంఠభరితమైన సృష్టిలు ఉన్నాయి. ఎడమ వైపున, కుడివైపున, పైన మరియు క్రింద కూడా మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఘనీభవించిన అందంలో మెరుస్తుంది. లోపలికి అడుగుపెట్టి దగ్గరగా చూద్దాం. అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ. ఈరోజు మేము మీకు యూరప్ పైభాగం నుండి అద్భుతమైన ఐస్ ప్యాలెస్ లోపల లోతుగా ఉన్న ఒక నిజంగా మాయా అనుభవాన్ని అందిస్తున్నాము. ఈ మొత్తం ప్రదేశం మంచుతో తయారు చేయబడింది. ప్రతి శిల్పం, ప్రతి గోడ, ప్రతి మూల, మీరు చూసే ప్రతి ముక్కను ప్రతిభావంతులైన కళాకారులు మంచు ముక్కల నుండి జాగ్రత్తగా చేతితో చెక్కారు. మనం ప్రవేశించిన వెంటనే అది ఒక కలలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. చల్లగా, ప్రకాశవంతంగా మరియు అద్భుతంతో నిండి ఉంటుంది. మీరు లోపలికి అడుగుపెట్టిన క్షణం మంచుతో నిండిన చలి మీ చుట్టూ చుట్టుకున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇది గడ్డకట్టడం, అక్షరాలా ఒక పెద్ద ఫ్రీజర్లోకి నడుస్తున్నట్లు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంచబడుతుంది కాబట్టి శిల్పాలు కరగవు. మేము మందపాటి జాకెట్లు, చేతి తొడుగులు, టోపీలు మరియు స్కార్ఫ్లు ధరించినప్పటికీ చలిని మనం ఇప్పటికీ అనుభూతి చెందుతాము. గాలి స్ఫుటంగా మరియు పదునైనదిగా ఉంటుంది, కాని అది ఈ ప్రదేశం యొక్క మాయాజాలానికి తోడ్పడుతుంది. మనం ఎక్కడ చూసినా మృదువైన నీలం మరియు తెలుపు లైట్ల కింద మంచు అందంగా మెరుస్తుంది. మనం మరొక ప్రపంచంలోకి ప్రవేశించినట్లుగా ఉంది. ఘనీభవించిన అద్భుత ప్రపంచం. ఇప్పుడు దీన్ని చూడండి. తల్లి ధ్రువ ఎలుగుబంటి తన చిన్న పిల్లతో పక్కన ఉన్న అందమైన శిల్పం. వివరాలను చూడండి. బొచ్చు, ఆకారం, భంగిమ. ఇది చాలా వాస్తవంగా కనిపిస్తుంది. అది కదులుతుందని మీరు దాదాపుగా ఊహించవచ్చు. మనం మరింత ముందుకు నడుస్తున్నప్పుడు మనం మరిన్ని అద్భుతాలను చూస్తాము. ప్రతి శిల్పం దాని స్వంత కథను చెబుతుంది. మరియు ఇక్కడ ఈ అద్భుతమైన డేగను ఒకసారి చూడండి. దాని రెక్కలు ఆకాశంలో ఎత్తుకు ఎగురుతున్నట్లుగా వెడల్పుగా విస్తరించి ఉన్నాయి. ప్రతి ఈక, ప్రతి వక్రత జాగ్రత్తగా రూపొందించబడింది. మంచు కళ యొక్క నిజమైన కళాఖండం. లైట్ల కింద అది నిజంగా ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని అడుగులు ముందుకు వెళితే నిజంగా ప్రత్యేకమైనది ఏదో ఉంది. పూర్తిగా మంచుతో తయారు చేయబడిన పియానో. ఇది పరిపూర్ణంగా చెక్కబడింది. ప్రతి కీ మరియు వక్రత నిజమైన దానిలాగే ఉంటుంది. ఇది చాలా అందంగా మరియు పెళుసుగా కనిపిస్తుంది. కాలం కూడా స్తంభింపజేసినట్లుగా. మరియు దాని పక్కన ఒక అపరమైన డ్రాగన్ శిల్పం. ఇది భయంకరమైనది, గంభీరమైనది మరియు మంచుతో నిండిన లైట్ల కింద పూర్తిగా అద్భుతమైనది. పొలుసులు, గోళ్లు మరియు రెక్కలు అన్నీ చాలా ఖచ్చితంగా వివరించబడ్డాయి. ఇది సజీవంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం మొత్తం మంచుతో చెక్కబడిన ఆర్ట్ గ్యాలరీలా అనిపిస్తుంది. ఇప్పుడు క్రిందికి చూడండి. నేల కూడా మంచుతో తయారు చేయబడింది. నునుపుగా మరియు జారేలా ఉంది. మనం ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా నడవాలి. భద్రత కోసం రెండు వైపులా హ్యాండ్ రైల్స్ ఉంచబడ్డాయి. కొంతమంది కొంచెం జారిపోయారు, కాని అందరూ దానిని చూసి నవ్వారు. ఇది సరదా అనుభవంలో భాగం. నేను రైలింగ్ను గట్టిగా పట్టుకుని నెమ్మదిగా అడుగు వారీగా నడిచాను. నిజంగా గడ్డకట్టిన నదిపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చలి, జారే మరియు మెరిసేది. ఇక్కడ అందమైనది ఉంది. మంచు మీద పడి ఉన్న అందమైన పెంగ్విన్ శిల్పం. ఇది చాలా మెరుస్తూ మరియు పరిపూర్ణంగా ఉంది. రంగు లైట్ల కింద అది మంచు మీద ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇందువల్లే వారు ఇక్కడ ఇంత తక్కువ ఉష్ణోగ్రతలను నిర్వహిస్తున్నారు. గది కొంచెం వేడెక్కితే ఈ అందమంతా కరిగిపోతుంది. గాలి చల్లగా ఉంటుంది, కాని మాయాజాలం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మరియు ఇప్పుడు మనోహరమైనది. ఒక పాము శిల్పం. చైనీస్ చంద్ర సంవత్సర పాము సంవత్సరాన్ని జరుపుకోవడానికి తయారు చేయబడింది. ఐస్ ఆర్ట్ ద్వారా వారు సంప్రదాయాలు మరియు సంస్కృతులను ఎలా సంగ్రహించారో అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం
వారు విభిన్న ఇతివృత్తాలతో కొత్త శిల్పాలను సృష్టిస్తారు. కాబట్టి ప్రతి సందర్శన తాజాగా మరియు కొత్తగా అనిపిస్తుంది. మనం ముందుకు సాగుతున్నప్పుడు మంచులో అందంగా చెక్కబడిన యూరప్ టాప్ అనే ప్రకాశవంతమైన పదాలను మనం గమనించవచ్చు. ఇది మనం ఎక్కడ ఉన్నామో మనకు ఖచ్చితంగా గుర్తుచేస్తుంది. యూరప్లోని ఎత్తైన మరియు శీతల పర్యాటక ప్రదేశాలలో ఒకదానిలో నిలబడి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రతిదీ, గోడలు, పైకప్పు, మార్గాలు అన్నీ ఘనమైన మంచుతో తయారు చేయబడ్డాయి. ఓరి దేవుడా, ఇది నమ్మశక్యం కాదు. ఇది కేవలం చలి మాత్రమే కాదు, ఇది మనోహరంగా ఉంది. ఇప్పుడు మనం ఐస్ ప్యాలెస్ నుండి బయటకు అడుగుపెడదాం. మరియు దీనిని చూడండి. బయట భారీగా మంచు కురుస్తోంది. మొత్తం పర్వతం దట్టమైన తెల్లటి దుప్పటితో కప్పబడి ఉంది. మనం ఎక్కడ చూసినా ప్రజలు ఆడుకుంటున్నారు, నవ్వుతున్నారు మరియు ఫోటోలు తీసుకుంటున్నారు. మంచు రేకులు మెల్లగా రాలిపోతున్నాయి, తల నుండి కాలి వరకు అందరినీ కప్పేస్తున్నాయి. నేపథ్యంలో సంగీతం ఉంది. పిల్లలు నృత్యం చేస్తున్నారు, ఎగురుతున్న మంచు బంతులు మరియు చుట్టూ అంతులేని నవ్వులు. ఇది స్వచ్ఛమైన ఆనందం, ప్రకృతి స్వంత వేడుక. మేము కూడా కాసేపు బయట నిలబడి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాము. ఇది చల్లగా ఉంది, కాని చాలా ప్రశాంతంగా మరియు అందంగా ఉంది. స్విస్ జెండా దగ్గర ప్రజలు గుమాగుడారు. గాలిలో గర్వంగా రెపరెపలాడుతుండగా ఫోటోలు తీసుకుంటున్నారు. మంచు దట్టంగా మరియు వేగంగా కురుస్తూనే ఉంది. త్వరలోనే నా టోపీ మరియు కోటు పూర్తిగా తెల్లగా మారాయి. ఐస్ ప్యాలెస్ నుండి నేరుగా మంచు తుఫానులోకి రావడం వల్ల 2 రెట్లు చల్లగా అనిపించింది. కాని ఆ దృశ్యం ఉత్కంఠభరితంగా ఉంది. మేము ఎక్కడ చూసినా మంచుతో కప్పబడిన పర్వతాలు, సంతోషకరమైన ముఖాలు మరియు కురుస్తున్న మంచు మాత్రమే తీసుకురాగల ఆ మాయా నిశ్శబ్దం. చిన్న పిల్లలు తమ జీవితాలను గడపడం, మంచులో దొర్లడం, స్నోమెన్లను నిర్మించడం, చలి లేనట్లుగా నృత్యం చేయడం మేము గమనించాము. వాటిని చూస్తూ మేము కూడా నవ్వాము. మేము అక్కడే నిలబడి ఆ అందమైన క్షణాలను వీడియోలో బంధించాము. కొన్నిసార్లు ఆనందం నిజంగా చాలా సులభం. తర్వాత కొంతసేపటికి మంచు కురుస్తోంది. కాబట్టి మేము వేడెక్కడానికి లోపలికి వెళ్లాము. లోపల హాయిగా ఉండే కేఫ్లు, రెస్టారెంట్లు మరియు ఒక చిన్న షాపింగ్ ప్రాంతం కూడా ఉన్నాయి. మేము వేడి కాఫీ తాగాము మరియు కొంచెం షాపింగ్ కూడా చేశాము. ఆ గడ్డకట్టే వినోదం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన మార్గం. మేము మళ్లీ అడుగుపెట్టినప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. మంచు మందగించింది మరియు అకస్మాత్తుగా సూర్యుడు మేఘాల గుండా చూశాడు. మంచుతో కప్పబడిన శిఖరాల నుండి సూర్యకాంతి ప్రతిబింబిస్తుంది, పర్వతాలను వజ్రాలలా మెరిసేలా చేస్తుంది. ఇది మేము చూసిన అత్యంత అందమైన దృశ్యాలలో ఒకటి. ప్రకాశవంతమైన, ప్రశాంతమైన మరియు మరపురానిది. మరి ఇప్పుడు మేము టాప్ ఆఫ్ యూరప్ నుండి గ్రిండెల్వాల్డ్కు వెళ్తున్నాము. అద్భుతమైన ఈగర్ ఎక్స్ప్రెస్ కేబుల్ కార్లో. ఇది స్విట్జర్లాండ్లోని అత్యంత అధునాతనమైన మరియు అతిపెద్ద కేబుల్ కార్లలో ఒకటి. ఇది ఒకేసారి 30 లేదా 40 మందిని తీసుకెళ్లగలదు మరియు మొత్తం రైడ్ కేవలం 10 నిమిషాలు పడుతుంది. రైలు దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ప్రయాణం సాఫీగా మరియు నిశ్శబ్దంగా ఉంది. కేబుల్ కారు పర్వతం నుండి జారిపోతున్నప్పుడు మనం లోతైన లోయలు, ఘనీభవించిన సరస్సులు, చుట్టూ మంచుతో కప్పబడిన చెట్లను చూడవచ్చు. ఇది స్వచ్ఛమైన పోస్ట్ కార్డ్ అందం. మేము దృశ్యాన్ని ఆరాధించడం ఆపలేకపోయాము. మీరు ఎప్పటికీ ఆగి ఆనందించాలనుకునే క్షణమిది. మేము ఈగర్ ఎక్స్ప్రెస్ స్టేషన్ చేరుకున్నప్పుడు మేము త్వరగా గ్రిండెల్వాల్డ్ రైల్వే స్టేషన్కు బస్సు ఎక్కాము. మరియు ఏమి ఊహించాలి? అది సరిగ్గా సమయానికి వచ్చింది. సరిగ్గా 7:33 వారు ఇక్కడ అంటున్నారు, బస్సు ఒక్క క్షణం కూడా వేచి ఉండదు. మీరు ఆలస్యమైతే మీరు దానిని కోల్పోతారు. ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం చాలా ఖచ్చితంగా నడుస్తుంది. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ దృశ్యం ఇప్పటికీ అందంగా ఉంది. మంచు పర్వతాలు, తడి రోడ్లు మరియు చల్లని గాలిలో వర్షపు తాజా వాసన.
ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు. ఐస్ ప్యాలెస్ను సందర్శించడం మరియు ఈ ఘనీభవించిన ప్రపంచాన్ని అనుభవించడం నిజంగా మా ప్రయాణాలలో అత్యంత మరపురాని క్షణాలలో ఒకటి. ఈ వీడియోను చిత్రీకరించడం మాకు ఎంతగా నచ్చిందో మీరు కూడా అంతే ఆస్వాదించారని ఆశిస్తున్నాము. వ్యాఖ్యలలో మాకు చెప్పండి. మీకు ఏ శిల్పం లేదా క్షణం బాగా నచ్చింది? అది ధ్రువపు ఎలుగుబంటినా, డేగనా లేదా డ్రాగనా? మీ ఆలోచనలను వినడానికి మేము ఇష్టపడతాము. మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉత్తేజకరమైన ప్రయాణ సాహసాల కోసం మా ఛానల్ లోని మధురై కపుల్ లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు మేము సైన్ ఆఫ్ చేసే ముందు స్విస్ ఆల్ప్స్ పైన భారత జెండా గర్వంగా ఎగురుతున్న ఆకాశంలోని గోల్డెన్ ఇండియా రెస్టారెంట్ యొక్క ప్రత్యేక సంగ్రహావలోకనం ఇక్కడ ఉంది. చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వెచ్చగా ఉండండి, సంతోషంగా ఉండండి మరియు మా తదుపరి వీడియోలో